అని పెద్దాయన పక్కనున్న చిన్నపిల్లాడు అన్నాడు. వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళమ్మ, ఏంట్రా వేసేది, నోరు మూసుకొని తిను, తిండి పెట్టడమే ఎక్కువ, దేవుడు కొంతమందిని తీసుకెళ్లకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు, కూరలు కావాలంట, కూరలు ఎక్కడి నుంచి వస్తాయి అంది కళ్ళు పెద్దవి చేస్తూ. ఆమెను అలా చూసి సంబంధం లేని నాకే భయమేసింది. ఇంకా ఆ పిల్లాడెంత, అక్కడంతా జరుగుతున్న ఆ పిల్లాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు, ఏమే ఇంకొంచెం సాంబార్ పోయి అని పోయించుకొని తింటున్నాడు. వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు 2 కాళ్ళు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటాడో సరిగ్గా అలానే ఉన్నాడు. పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో. పాపం ఆ పెద్దాయనకు అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు. అయినా సరే బాగా ఆకలి వేస్తుందనుకుంటా త్వరగా అన్నం కలుపుతున్నాడు. వణుకుతున్న చేతులతో మొత్తానికి కలిపేశాడు. ఆత్రంగా ఒక ముద్ద తీసి నోట్లో